ఓం శ్రీ గురుభ్యో నమః. రవి బుధుల యొక్క కలయిక సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా 11 రోజుల పాటు రవి బుధులు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు. రవి స్వక్షేత్రంలో సింహరాశిలో ఉండటం, సంవత్సరం తర్వాత మళ్ళీ అదే సింహరాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశించటం, అది కూడా మిత్రగ్రహంతో ఏదైతే 11 రోజుల పాటు మిత్రగ్రహంతో కలిసి ఉండటం వల్ల బుధాదిత్య యోగం అనేది ఏర్పడింది. మరి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం ఒక్కసారిగా పరిశీలన చేద్దాం. మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా ఏదైతే ఈ బుధాదిత్య యోగ గ్రహ యొక్క కలయిక, రవి బుధుల యొక్క కలయిక అనేది జరగటం వల్ల మేషరాశి వాళ్ళకి పంచమ స్థానంలో రవి బుధుల వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆర్థికాభివృద్ధి బాగా పెరగటం, ఫైనాన్షియల్ గ్రోత్ ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించటం, నమ్మకమైన వ్యక్తుల ద్వారా కొంత మోసం చేయటం జరుగుతుంటుంది. అంటే నమ్మకమైన వ్యక్తుల్ని మోసం చేయకుండా ఎవరైతే వాళ్ళని మోసం చేస్తుంటారో వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రవి బుధుల యొక్క కలయిక చాలా మంచి కలయిక అని చెప్తారు శాస్త్రంలో. అంటే గోచారీత్యా 3, 6, 10, 11 స్థానాల్లో రవి మంచివాడు, సూర్యభగవానుడు. 2, 4, 6 అలానే 11వ స్థానంలో బుధుడు చాలా మంచివాడు. అంటే ఈ గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నాయా లేదా అంటే మనం గోచారీత్యా చూసుకోవాలి. దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. కాబట్టి పంచమ స్థానం రవి బుధుల యొక్క కలయిక వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో ప్రమోషన్ రావటం, ధనలాభం కలగటము, ప్రతి పనిలో కూడా విజయం సాధించటం, సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమ్మకమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చీటింగ్ చేయకుండా, వాళ్ళని గుడ్డిగా నమ్మకుండా, అంటే గుడ్డిగా కొంతమంది నమ్ముతుంటారు, అలాంటివి ఎప్పుడు కూడా నమ్మకూడదు. నమ్మినట్టు నటించాలే కానీ పరిపూర్ణంగా నమ్మకూడదు. శత్రువుల వల్ల భయాందోళనలు కలిగే అవకాశాలు ఉంటాయి. అకారణ కలహాలు, అంటే అనవసరమైన కలహాలు, అంటే మనం ఎవరినన్నా ఒక మనిషిని అంటున్నాం అనుకోండి, అనవసరంగా ఆ మనిషి దాన్ని డెవలప్ చేస్తూ ఉంటాడు, అంటే అకారణ కలహాలు అని అర్థం. అంటే తగవులు, గొడవలు, బంధుమిత్రులతోటి కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవటం అనేది చాలా మంచిది. వ్యాపారంలో పురోగాభివృద్ధి సాధిస్తారు. అలానే ఆదరణ లోపాలు జరుగుతాయి. అంటే మన బంధువులు కానీ మనల్ని ఇంటికి వెళ్తే ఆదరించే అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అలానే విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం, పరిపూర్ణంగా ఏ మనిషిని కానీ, అది మంచివాడు కానీ చెడ్డవాడు కానీ, మన దగ్గరవాడు కానీ, దగ్గరవాడంటే అదే తల్లిదండ్రులు కాదు, అక్క చెల్లెలు కాదు, భార్య పిల్లలు అలాంటి వాళ్ళు కాదు, ఎవరైతే అవుటర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా నమ్మి పరిపూర్ణంగా నమ్మకూడదు. దానిలో మంచి చెడులని విచారణ చేసుకోవాలి. ఎలా డెవలప్ చెందాలి, అతను ఎనిమీనా లేకపోతే మంచివాడా కాదా అనేది కూడా కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అనారోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే బంధుమిత్రుల యొక్క ద్వారా ధనం ఖర్చు కావటం, స్థిరం లేని బుద్ధి, నిరాశ నిస్పృహాలు జరగటం ఒకటి. అన్ని విషయాల్లో కూడా కొంత బుద్ధి మారటం, నిరాశ వెళ్ళటం. కానీ అలానే పనులు జరగకుండా ఉండవు. ఖచ్చితంగా అన్ని పనులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే స్థిరమైన బుద్ధిని మనం చూసుకోవాలి. స్థిరమైన బుద్ధి అంటే ఏంటి? మానసికంగా మనం స్ట్రాంగ్గా ఉండాలి, వీక్గా ఉండకూడదు, స్థిరంగా ఉండాలి. బుద్ధిని కూడా కొంత మార్చుకుంటూ ఉండాలి. అలానే వ్యాపారంలో పెట్టుబడులు రావటం, పెట్టుబడులు పెట్టుకోవచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. వివాహ ప్రయత్నాలు కూడా కొంత సుఫలితాన్ని వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి పెళ్లి యొక్క ప్రయత్నాలన్నీ కూడా చేసుకోవచ్చు. అంటే మ్యారేజ్ సంబంధించిన లైఫ్, అంటే మ్యారిటల్ స్టేటస్ అనేది ఏదైతే ఉంటుందో, అంటే వివాహ ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అలానే విదేశంలో ఆ దేశంలో నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే పైత్య వృద్ధి, అంటే పైత్యం ఎక్కువగా చేయటం ఒకటి. దాంతోపాటు గ్యాస్ ట్రబుల్కి సంబంధించిన విషయాలు కానీ, గ్యాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్లో చాలా జాగ్రత్త ఉండాలి. అంటే ఆరోగ్యరీత్యా ఏదైతే ఉంటుందో సమయానికి భోజనం చేయటం, ఆరోగ్యాన్ని సరిదిద్దుకోవటం, ప్రణాళికల ద్వారా వెళ్ళే అవకాశాలు, ప్రతి దానిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించడమే కాకుండా సరైన మార్గాల్లో సరైన నిర్ణయం తీసుకొని
సరైన మార్గంలో డబ్బులు సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే సకాలంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి స్థిర బుద్ధిని ఏర్పరచుకోవాలి. ఒక పని జరిగిన తర్వాత నాకు నిరాశ జరుగుతుంది, నిస్పృహ జరుగుతుంది అని అనుకోకూడదు. నిరాశ నిస్పృహలు అనేవి ఏమిటి అనేది కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. వెళితేనే మనకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి స్త్రీలకు కూడా కొంత ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళారనుకోండి, మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు, వ్యాపారంలో పెట్టుబడిదారులు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. బంగారు ఆభరణాలు, గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అన్ని విషయాల్లో వీళ్ళకి ఉద్యోగపరంగా, ఎందుకంటే రవి ఉద్యోగ కారకుడు, అలానే ఆరోగ్యానికి కారకుడు, మెడికల్ సంబంధించిన కారకుడు. అంటే ఆ డాక్టర్స్ కానీ అలానే ల్యాబొరేటరీస్కి కానీ ఈ సూర్యగ్రహం అనేది రిప్రజెంటివ్ చేస్తుంటుంది ఇన్ని విషయాల్లో. అంటే ఒక ఉద్యోగమే కావచ్చు, అలానే ఆరోగ్యం ఉండొచ్చు, దాంతోపాటు కోర్టు సమస్యలు అంటే జడ్జెస్, అలానే ఏదైతే లా నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రవిగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే జ్యుడిషియల్ సంబంధించిన విషయాల్లో. దానితో పాటు ప్రత్యేకంగా కెమికలు, ల్యాబొరేటరీస్ అంటే డాక్టర్సు, వీళ్ళ మీద ప్రభావం రవి ఎక్కువగా ఉంటుంది. బుధుడు వచ్చేటప్పటికల్లా అకౌంట్స్, అదంటే మనం కామర్స్ అనుకుంటాం, కామర్సు, వాణిజ్య శాస్త్రం, దాని మీద ఒకటి, వ్యాపారం మీద అంటే స్థిర బుద్ధి లేకపోవటం. ఇప్పుడు ఏంది, పంచమంలో రవిబుధులు అనేవాళ్ళు సింహరాశిలో సంచారం చేయటం వల్ల కొన్ని ప్రత్యేకంగా మన ఆరోగ్య విషయంలో కానీ, బుద్ధి విషయంలో కానీ, మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోదు. మిగతావన్నీ కూడా వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాల్లో కూడా మంచి కుటుంబం నుంచి ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఆ ఇబ్బందులు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇబ్బందులు అంటే మనం ఏదైనా అతిగా వేగంగా వెళితే కూడా యాక్సిడెంట్ కాకుండా చూసుకోవడం చాలా మంచిది. అతివేగం వెళ్ళటం అనేది మంచిది కాదు. మనం వేరే చోటుకు వెళ్తే కూడా ఏదన్నా ధార్మిక కార్యక్రమాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ అలాంటివి జరిగేటప్పుడు మనకు తెలుసు కదా వాళ్ళు తప్పు చేస్తున్నారనే పాయింట్కి వెళ్ళొద్దండి. వాళ్ళు ఏం చేసినా కూడా మిమ్మల్ని సలహా అడిగితే చెప్పండి, కానీ సలహా లేకపోతే చెప్పొద్దండి. ఇలాంటి విషయాలు మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టుకోండి. జీవితాన్ని ప్రణాళికాబద్ధంగా వేసుకొని ముందుకు వెళ్తే మీకు లైఫ్లో సక్సెస్ అయ్యే అవకాశాలు గ్యారెంటీగా ఉంటాయి. ఇన్ని విషయాలని నేను చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తీసుకొని ముందుకెళ్తే మనకు జీవితంలో సక్సెస్ అవుతుంది. అయితే దీనికి మీకు ఏదైతే పంచమ స్థానంలో నేను చెప్పానో రవిబుధుల యొక్క కలయిక సింహరాశిలో ఉంది. కాబట్టి రవి యొక్క దోషం, బుధుడి యొక్క దోషం తొలగిపోవాలంటే ఖచ్చితంగా మీరు రవి యొక్క ఆరాధన చేయాలి. సూర్యుడికి సంబంధించిన అష్టకాన్ని చదువుకోవటం ఒకటి, దాంతోపాటు గోధుమలు దానం చేయటం, ఎర్రని వస్త్రాన్ని దానం చేయాలి ఒక ఆదివారం రోజున. అలానే బుధుడు మధ్యరకంగా ఉన్నాడు కాబట్టి ఇంట్లో విష్ణు సహస్రనామం పారాయణం చేసుకొని ఓ నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని చదువుకోవటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. వీలైతే గోధుమలు, పెసలు, గోధుమలు వచ్చేటప్పుడు ఆదివారం రోజున ప్రాతకాలంలోను, పెసలు వచ్చేటప్పుడు కల్లా ఉదయం పూట ప్రాతకాలంలోనూ పెసలు దానం చేయటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించి వెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మేషరాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆలోచన చేస్తూ ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. ముఖ్యంగా గోచారం అనేది ఏంటంటే కొంత పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది, గమనించాలి వీళ్ళందరూ కూడా. ప్రతి నెలలో కూడా కొన్ని రాశి ఫలితాలు ఉంటాయి, గ్రహాల యొక్క మార్పులు ఉంటాయి, కంజంక్షన్ ఉంటుంది. ఈ కంజంక్షన్లో ఏదైతే మన గ్రహం బాగలేదో ఆ గ్రహానికి ఆ దోష పరిహారాలను శాంతి చేసుకోవటం ముఖ్యం. దానితో పాటు గోచారాన్నే కాకుండా జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే జన్మలగ్నాన్ని అనుసరించే గ్రహాల యొక్క ఫలితాలనే ఉంటాయి. అంటే ఒక ఉదాహరణ మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి ఎప్పుడూ కూడా కింద మనకి ఎప్పుడైతే వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ళు ఏంటంటే బర్త్ చార్ట్. అంటే పుట్టినప్పుడు మనకి వేళ్ళతోటి చెట్టు ఒకటి వస్తుంటుంది. ఆ వేళ్ళు అనేది ఏంటంటే బర్త్ చార్ట్. ఆ చెట్టు ఎదుగుతూ ఉంటుంటే సీజన్లో మనకి ఆకులు కింద పడుతూ ఉంటాయి, మళ్ళీ ఎండాకాలం ఆకులు కింద పడుతుంటాయి, మళ్ళీ వింటర్ సీజన్లో అలా రైన్ సీజన్లో ఆకులు వస్తూ ఉంటాయి. అంటే ఆకులు చిగురుస్తూ ఉంటాయి. ఆ ఆకులు అంటేనే గోచారం అని అర్థం.
అక్కడ బర్త్ చార్ట్‌కి చాలా ఇంపార్టెంట్‌గా చూసుకొని దానికి బర్త్ చార్ట్‌లో జన్మలగ్నం నుంచి మీకు దశలు ఏం జరుగుతున్నాయి, అంతర్దశలు ఏం జరుగుతున్నాయో చూసుకొని జన్మ జాతకాన్ని మట్టుకు అనుసరించి ముందుకు వెళ్ళండి. ఈ గోచారం అనేది సపోర్ట్‌గా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ గోచారము చూసుకోండి. కానీ మెయిన్ వచ్చేటప్పుడు బర్త్ చార్ట్‌ని బట్టి అనుసరించి మనం ముందుకు వెళ్తే చాలా మంచిది. అందువల్ల ఏదన్నా రెమెడీస్ అనేవి ఉంటే కూడా జాతకాన్ని బట్టి అనుసరించి ముందుకు వెళ్ళాలి. గోచారం అనేది ఈ నెలలో ఎలా బాగుందా లేదా చూసుకోవాలి. అలానే మనం పుట్టినప్పుడు కూడా సమయాన్ని బర్త్ చార్ట్‌ని చూసుకొని జన్మలగ్నాన్ని అనుసరించి చెప్పడం అనేది చాలా మంచిది. అయితే ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సూర్యభగవానుడు ఆరాధన చేయాల్సిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలని చాలామంది కూడా సందేహం అడుగుతుంటారు. ముఖ్యంగా 4 విషయాలను ప్రత్యేకంగా చెబుతాను, వింటుండండి మీరు. సూర్యుడు బాగలేని వ్యక్తులు ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వ్యక్తులు, ఉద్యోగంలో కొద్దిగా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు తప్పకుండా అనుసరించాల్సిన విషయం ఏంటంటే సూర్యుని యొక్క ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు కానీ, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధే సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని వీలైతే గోధుమలు దానం చేయటం అనేది చెయ్యండి. బుధగ్రహం అనుకూలంగా లేని వ్యక్తులు తప్పకుండా బుధుడిని ఆరాధన చేయాలి. ఎలా చేయాలి? బుధుడిని ఆరాధన చేయాలంటే బుధుడు బుద్ధికారకుడు. అంటే ఇంటిలో ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని బుధవారం రోజున చేయటము, దానితో పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా మంచిది. అంటే ఉద్యోగం కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులందరూ కూడా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబుర ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని తప్పకుండా ఆదివారం రోజున చదవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొక ప్రత్యేక రెమెడీ చెబుతాను. మన గోధుమ పిండి ఉంటుంది. ఆ గోధుమ పిండితోటి 2 ప్రమిదలు తయారు చేసి ఆ ప్రమిదల్లో చక్కగా ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఆ దీపారాధన ఎప్పుడు చేయాలి? ఆదివారం రోజున దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇంటిలో విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఒకవేళ మనం పారాయణం చేయలేదనుకోండి, ఏదన్నా ఒక కంప్యూటర్లో కానీ ఒక ఏదైతే మనకి స్వరం పరంగా వినండి. అంటే ఇప్పుడు సీడీలు వచ్చినాయి, గతంలో ఎప్పుడో టేప్ రికార్డులు ఉండేవి. ఆ సీడీల్లో కానీ లేకపోతే సెల్లో కానీ విష్ణు సహస్ర పారాయణం అనేది ఇంటిలో ఒక చోట సెల్ పెట్టండి. అదంతా కూడా ఒక వైబ్రేషన్ అనేది వస్తుంటుంది. ఆ వైబ్రేషన్ వల్ల కూడా ఇంటికి ఏదైతే దోషం ఉంటుందో లేకపోతే జాతకపరంగా ఉండే దోషాలు కూడా తొలగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ మెయిన్ ముఖ్యంగా మటుకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జన్మ జాతకం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.